హాయ్ గుడ్ మార్నింగ్. ఇవాళ మురుగన్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ రైట్ మీరు కనుగొన్నది నిజమే, మీరు అనుకుంది నిజమే. మురుగన్ బ్రేక్ఫాస్ట్ అంటే తమిళే అనమాట. తమిళనాడు కాదు, మన హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఉంది మురుగన్ బ్రేక్ఫాస్ట్ అని. మొత్తం 19 మెంబర్స్ అయ్యాం. చూద్దాం ఎంతమంది వస్తారు, ఎలా మంచిగా రైడ్ అయింది. యాక్చువల్లీ వాళ్ళ ఒక రైడ్ కమ్ స్మాల్ బైకర్ షూట్ అనుకుంటున్నాను. డైరెక్షన్ అదే. సో రాజమౌళి అంత డైరెక్ట్ అయిపోయినా త్రివిక్రమ్ లాగా స్మార్ట్గా చేస్తారు డైరెక్షన్ చేద్దాం. లెట్స్ వాచ్. బై. వి విల్ మీట్ ఇన్ మీటప్ పాయింట్ వచ్చి శంషాబాద్. అక్కడ నుంచి మీట్ అయితే రావచ్చు మీద అది వీడియో వెళ్ళకుండా. బాయ్. 5:30 అని చెప్పాను, సరిగ్గా చూడు నాన్న. ఓ షట్ చెప్పాను, సారీ బ్రో. లేదావా మరి మెసేజ్ పెట్టమంటే నేను ఇంకా నువ్వు రెడీ కాలేదేమో, రావట్లేదేమో. అమ్మాయి ప్రశాంతంగా ఏమో చూసి పెట్టుకున్నావు. శాలింగ్ యాక్చువల్లీ ఇక్కడ లేదు, ఎక్కడ తెలీదు. ఓ ఫ్లాష్ మ్యాన్ పెళ్ళి కొడుకు, కొత్త పెళ్ళి కొడుకు. ఈయన కొంచెం పాత పెళ్లి కొడుకు కాదు, మొన్నటి వరకు ఈయన కొత్త పెళ్లి కొడుకు. ఆయన వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈయన పాత పెళ్లి కొడుకు. సచ్చా కార్లో వస్తాడు. ఎలా ఉంది అసలు? వెళ్తారుందా ఇటు ఉందిలే కానీ నాకు తెలిసి బాగా చూద్దాం బా, చూద్దామా ఇంతమంది వేసుకో. ఆ చెరుకు ఏం లేదు అనుకుంటా. వీళ్ళే పెట్రోల్ గురించి లేట్ చేశారు. ఏం లేటు అరగంట చేసుకొచ్చాక తెలుసు. కేక్ ఉంది కదా లోన. ఇది హార్డ్వేర్ షాప్ తీసుకున్నావా? ఇది నాకు కూడా కావాలి. కాపీ క్యాట్స్ రా మీరు అందరూ, కాపీ క్యాట్స్. యాక్చువల్లీ తక్కువ దొరుకుతుంది ఇంకా. స్టార్ట్ అవుదాం కాదు, ఎక్కడ లోపలంట మోయిపోదామా? సరే. ఇంకొకటి ఈయన యూట్యూబర్ అనమాట, అప్పుడప్పుడే కనిపిస్తాడు. అప్పుడప్పుడు యూట్యూబర్ కదా, అందుకే. లేదు కొత్తగా దాని ఏమంటాం పోయి చూసా బౌలింగ్ వేసి బర్త్డే మామూలు సపోర్ట్ చేయండి గాయస్. ఈయన కెరియర్ రైటర్ అనమాట, కెరియర్ రైటర్. Emotional damage. అదే కదా, ఎయిర్పోర్ట్ రోడ్డు ఏం చేస్తావు? ఎయిర్లైన్స్ అన్నావు, అందుకే ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. అందరం ఎలా ఉంటాం. ఫస్ట్ నీకే కమింగ్ మాట్లాడు. అమ్మ వీళ్ళు ఎవరో టీమ్ వెళ్తున్నారు సామె, BMW టీము, మొత్తం BMW. చెప్పు వీళ్ళు. ఇక్కడ శంషాబాద్ దగ్గర స్మాల్ వీడియో షూట్ చేశాను అనమాట. వీడియో షూట్ ఆఫ్టర్ ఎడిటింగ్ మీరు చూడాలంటే మన ఫాలో ది ఇన్స్టా పేజ్లో పెట్టాను. ఒకసారి ఇన్స్టా పేజ్లో చూడండి, మీకు ఫుల్ వీడియో ఉంటుంది అక్కడ. నువ్వు స్ట్రైట్ పెట్టు కారు. బాబు నువ్వు ఫ్రేమ్ లో ఉండకూడదమ్మా. ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు అందరూ? ఇట్స్ ఆల్ రైట్. నేను హర్ట్ అయ్యాను.
I want to talk to Nellore Peddhareddy right now. Yes, I want to talk to Nellore. Bloody. He's a freaking badass man. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం అరుణాచల్ మురుగన్కి వచ్చాం. సో మన వాళ్ళు లోపల ఉన్నారు. అలా ఇతను తొడగొట్టాడు, నరం ముట్టంగానే తొడగొట్టినట్టు. నమస్కారం. సరే, రోహిత్ వాళ్ళ ఫ్రెండ్ లోకేష్ బ్రో. ఇది లోకి బట్ పాకి. లోకి యాక్చువల్లీ నమ్ముతున్నారో పెళ్ళైపోయింది. చాలా లవ్ మ్యారేజ్ అన్నమాట. వేణు ఈయన కూడా పెళ్ళైపోయింది. ఒక బాబు కూడా. అరే ఏంట్రా ఇది? పేరుని చూడగానే నవ్వుతాడు. వన్ మోర్ అడ్మిన్ శ్రీతేజ అన్న. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. యాక్చువల్లీ ఫుల్ నాలెడ్జ్. యాక్చువల్లీ ఈయన అడ్మిన్ అన్నమాట. బట్ ఎప్పుడు చాలా డీసెంట్ గా ఉంటాడు. బట్ ఇన్నర్ గానే బయట కాదు. రోజా థమ్స్అప్ ఎప్పుడైనా చూసారా? ఇక్కడ చూడండి. ట్యాగ్ చేయమాకండి, వాడు కంపెనీ బంద్ చేసేసుకుంటాడు. I love you feeling గాడు చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్. వీళ్ళ ముగ్గురు క్లాస్మేట్స్ అన్నమాట. వీళ్ళ ఫ్రెండ్. ఎలా భరించాలి అసలు మా వాడిని? నేను చాలా బుద్ధిమంతుడిని. స్పెల్లింగ్ కూడా రాదు కదా. అదే కదా. శ్రీకాంత్ బ్రో ఆయన యాక్చువల్ ఆఫీస్ నుంచి బై మిస్టేక్ వచ్చేసాడు. అందుకే ఫార్మల్స్ లో వచ్చాడా? ఏ రమ్మంటే ఆయన ఫార్మల్. ఓకే, మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతే. నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. పెళ్లి అవ్వబోతుంది. అదే ఫోన్ లో మాట్లాడుతున్నా. మరి ఎంగేజ్మెంట్ అయిపోయింది. వాళ్ళ బిహాఫ్ తోనే మాట్లాడతారు అనమాట. సో పెళ్లికి రెడీగా ఉన్నాడు. మీరు మరీ టూ మచ్ అండి బాబు. నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. 27 స్టిల్ బ్యాచిలర్. ఇల్లు అయిపోయింది. నెక్స్ట్ మ్యారేజ్ అన్నమాట. రెడీగా ఉన్నాడు. పిలుస్తున్నాడు. నెక్స్ట్ ఫస్ట్ పిలిచే పెళ్లికి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మన ప్రాపర్టీస్ చూపిస్తా. ప్రాపర్టీస్ వచ్చేసి ఇదే అనమాట. జానీ మెనూ ఏముంది? ఏం బాగుంది ఇక్కడ? కళ్ళ ఆపరేషన్ చేసుకొని నల్ల కళ్ళ జోడు పెట్టండి. మెనూ వచ్చేసి ప్లెయిన్ దోశ, పొడి దోశ, ఆనియన్ దోశ. నువ్వేం తింటావు? ఏదో తిందాం అనుకున్నా కానీ బట్ ఇప్పటికే వైట్ అండ్ వెట్ క్యాటరింగ్. యాక్చువల్లీ క్యాటరింగ్ అది. ఇట్స్ పేమెంట్ చేశాక ఒకసారి చెక్ చేసుకోండి మీ బ్యాలెన్స్. ఒకసారి అలాగే చేస్తుంటారు కానీ బ్యాలెన్స్ రాదు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. చిన్నగా యాక్చువల్లీ ఆయన ఇవాళ పేదోడు అనమాట. అందుకే పూరి ఇప్పించాను. ఓకేనా? పో పండగ చేసుకో, తిను. అన్నా నువ్వు కూడా నేను ఉన్నంతకాలం మీ అందరిని నేను చూసుకుంటా. ఓకే. సాయంత్రం ఏం కావాలన్నా? ఓకేనా? ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న బిర్యానీ కావాలా నీకు? రెడీగా ఉన్నాను. వాట్సాప్ లో పంపిస్తా. నీకేం కావాలన్నా? రే కూల్ డ్రింక్ అంతా తాగేశారేంటి? రే ఒక్క సిప్పు తాగమన్నా. ఉన్నోడికి లేకుండా చేయటం కాదు. చూడండి ఫ్రెండ్స్, పేదవాళ్ళకి మనం ఇప్పిస్తే మనకి ఇది ఇప్పించారు. ఖాళీ బాటిల్ ఇచ్చారు. యాక్చువల్లీ ఈ అబ్బాయికి శాలరీ రాలేదంటే నేనే పూరి ఇప్పించాను అనమాట ఇవాళ. అవునండి. ఓకే, నో నాన్న. శాలరీ వచ్చాక నాకు డబ్బులు కొట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ నేను దానం చేస్తాను వీళ్ళందరికీ. యాక్చువల్లీ వాడే ఫస్ట్ అడుక్కోవడం స్టార్ట్ చేశాడు. నాకు ఒక ప్లేట్ పూరి ఇప్పిమని. కామెడీయా మళ్ళీ? కొడితే తలకాయ కొబ్బరికాయల పడిపోతుంది. ఈయన కారులో వచ్చాడు కానీ పెట్రోల్ కి సరిపోయినాయి అంట డబ్బులు. బట్ పూరికి సరిపోలేదంటే నేనే పే చేసుకున్నా. అదే పెట్రోల్ కి సరిపోయినాయి, పూరికి సరిపోలేదంటే పూరి ఇప్పించాను. ఓకేనా? హ్యాపీయే కదా నువ్వు?
తిన్నావు కదా ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రా ఏ మీకు వెయిటర్ పంపించా వచ్చాడా? ఓ ఇక్కడే ఉన్నాడా వెయిటర్? అన్నీ చూసుకోండి అన్న, మన వాళ్ళు ఏం ఫీల్ అవ్వకూడదు, జాగ్రత్త చూసుకో, మంచిగా చూసుకో. హాస్పిటాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. వాన 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 నీలాకాశంలోన నీతో చింతేసి ఆడనా వాన వాన వాన. స్ప్రైట్ ఇటు కొంచెం రండి. ఇట్రా శ్రీకాంత్ కనపట్లే. శ్రీకాంత్